విశ్వక్షేణ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి 'ఫంకీ' చిత్రానికి సంబంధించి కలెక్షన్ల మీద ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కలెక్షన్ల విషయంలో ఈ సినిమాకి ఊహించని దెబ్బ తగిలిందని, భారీగా సినిమాకి నష్టాలొచ్చాయి అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి 'ఫంకీ' చిత్రానికి కలెక్షన్ల పరంగా ఊహించినటువంటి ఎదురు దెబ్బ తగిలిందని, భారీగా ఈ సినిమాకి నష్టాలొచ్చాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ సినిమా అసల హిట్టా? ఫట్టా? కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఏం జరుగుతుంది? వాస్తవానికి అంటే ఈ సంవత్సరం జనవరిలో మంచి ఓపెనింగ్‌తో సినీ పరిశ్రమ శుభ పరిణామంతోటి గుడ్ న్యూస్ తోటి ఆనంద కేరింలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో విడుదలైన 4 చిత్రాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే రెండవ మాసం ఫిబ్రవరిలో కూడా ఈ 'ఫాంకీ' లవర్స్ డే సందర్భంగా 13వ తారీఖు వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన చిత్రం కూడా నెగెటివ్ టాక్ అయితే లేదు. పాజిటివ్ టాక్ ఆద్యంతం కామెడీ అని. ఇక్కడ విశ్వక్సేన్ అండ్ డైరెక్టర్ అనుదీప్ ఇద్దరికీ కూడా ఈ సినిమాకి ఎసెట్‌గా నిలిచింది. ఎందుకంటే అనుదీప్ గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గాని ఎక్కడ చూసినా ఆయన స్పాంటేనియస్ కామెడీ గాని, ఆయన అమాయకంగా పేల్చే పంచులు గాని అట్లా బాగా వేర్లే ఆకట్టుకున్నాడు. ప్లస్ ఆయన జాతిరత్నాల చిత్రాల్లో గాని అవన్నీ కూడా హ్యూమనిటీగా ఉన్నటువంటి హ్యూమరియస్‌గా ఉన్నటువంటి ఆ సినిమా తీరు మనం చూశాము. సో, అదే పంథాను అనుసరిస్తూ విశ్వక్సేన్ తోటి తీసినటువంటి చిత్రం కూడా ఆద్యంతం కామెడీ ఉందని టాక్ అయితే వచ్చింది. నెగెటివ్ టాక్ ఏం లేదు. బోర్ కానీ ఎందుకు తీశారు ఆ సినిమా కానీ అట్లాంటి పబ్లిక్ బైట్స్ కూడా నాకు తెలిసినంత వరకైతే రాలేదు. మొత్తం మీద పాజిటివ్ టాకే ఉంది. నెగెటివ్ టాక్ అయితే ఎక్కడా లేదు. కాకపోతే సూపర్ డూపర్ హిట్ అని అట్లాంటిగా పెద్దగా బ్లాక్ బనంజాన్ మాత్రం కూడా రాలేదు. సో, ఏదైనా సరే ఇట్లాంటి చిత్రాలకు సహజంగా లాస్ అనే మాట వినపడకూడదు గానీ, ఇప్పుడు ఇక్కడొచ్చేసి లాసా రీచ్ అయిందా లేదా? దాంతోటి దీన్ని ఫ్లాప్‌గా భావించాలంటూ కూడా సోషల్ మీడియా రకరకాల వార్తలైతే చూస్తున్నాం. ఏదైనా ఒక సినిమా లాభ నష్టాలనేది ఆ సినిమా నిర్మాతకు, ఆ టెక్నీషియన్‌కి సంబంధించిన అంశం అయినప్పటికీ, సినిమా అనేది సెలబ్రిటీ అనేది మనందరికీ సంబంధించినటువంటి అంశంగా డిస్కస్ అవుతున్నారు కాబట్టి, అందులోని వాస్తవాలు ఏమిటి? ఎలా అంతవరకు సాధ్యమనేది చర్చించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ సందర్భంగా మనం గతంలో ప్రొడ్యూసరు 'దిల్ రాజే' అనుకుంటున్నాను నేనైతే సినిమాకు రూ. 100 కలెక్షన్ వచ్చిందంటే నిర్మాతకొచ్చేది రూ. 20 మాత్రమే. మిగతాదంతా రకరకాల రూపంలో ఖర్చయిపోతుంటుంది. 20-30 వస్తే మహా గగనం అంట. అంటే కలెక్షన్ రూ. 100 వస్తేనే రూ. 20 అంటే 30% కూడా తనకి రావట్లేదు. ఆ 30% ఎంత అవుతాయి అంటే సినిమా లాభాల్లోకెళ్తాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక రకంగా కూడా గతంలో అంటే సినిమా పరిశ్రమ పెద్దలు చెప్పేదంటే, ఒక రైతు పండించిన పంట రకరకాల దశలు దాటి, అన్ని కష్టాలు దాటి చివరికి పంట కోత కోసి మార్కెట్‌కెళ్ళి డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు చేతికొస్తే వస్తాయో రావో ఎంత గిట్టుబాటు అవుతుందనే దశలో ఉంటుంది. అట్లాగే ఒక సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇట్లాగే ఈ సినిమాకు అంటే మన ఈ 'ఫాంకీ' చిత్రానికి సుమారు 15,00,00,000 వరకు ఖర్చయినట్టుగా రకరకాల వార్తలైతే విన్నాము. సహజంగా ఏందంటే పబ్లిసిటీకే ఈరోజు 5,00,00,000 దాకా ఖర్చవుతూ ఉంటుంది. అంటే విశ్వక్సేన్ గారి రెమ్యూనరేషన్ ఈ సినిమాలో భాగంగా 4,00,00,000 వచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే 4,00,00,000 విశ్వక్సేన్ గారు 5,00,00,000 పబ్లిసిటీ ఉంది. మిగతాదంతా ప్రొడక్షన్ కాస్ట్‌గా భావించవచ్చు. సరే అది హీరో స్టార్ డేట్ వాళ్ళకి నచ్చి ఎంత వర్కౌట్ ఉందో వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే 15,00,00,000 తర్వాత జరిగేదంతా కూడా లాభంగా భావించాలి. మరి ఇంతవరకు ఈ 4 రోజులు వచ్చిన కలెక్షన్‌లెంత? వాస్తవానికి వీళ్ళు థియేట్రికల్ రైట్స్ ఎంత అమ్మారు? ఇవన్నీ లెక్క చూస్తే ఆల్రెడీ నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఇవన్నీ చూస్తే సుమారు 10,00,00,000 వరకైతే వాళ్ళకు కమిట్మెంట్ వచ్చినట్టుగాను, అదర్ దెన్ రెస్ట్ ఆఫ్ స్టేట్‌గా కంట్రీకి చూస్తే అదొక మళ్ళీ ఒక 12,00,00,000 వచ్చినట్టుగాను అవి చూపిస్తా ఉన్నాయి. అయితే వీళ్ళకి తీరా కలెక్షన్‌లు చూస్తే మాత్రం మొత్తం మీద ఈ అన్ని కలెక్షన్ కలిపితే కూడా 6-8,00,00,000 వరకు కూడా చేరలేదింకా. సో, మరి వీళ్ళు ఆహ్, ప్రాఫిట్‌లో ఉండాలి అంటే 14,00,00,000 అంటే ఒక షేర్ ఇంతకుముందు చెప్పిన 30% ప్రకారం చూస్తే ఏ 25,00,00,000, 25,00,00,000, 30,00,00,000 బిజినెస్ చేస్తే వీళ్ళ బ్రేక్ ఈవెన్‌కొస్తారు. సరే ఇది మనకింకా ఓటీటీ రైట్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి అప్పుడే సినిమా నష్టాల్లో ఉందనో, లేదు వాళ్ళు నష్టపోయారని చెప్పడానికైతే నేను సాహసించను. ధర్మం కూడా కాదు. ఓకే. వాస్తవానికైతే ఈ 'ఫంకీ' సి మూవీ అలాగే త్రివిక్రమ్ గారి భార్య అయినటువంటి సౌజన్య గారు వీరిద్దరు ప్రొడ్యూసర్‌లుగా వ్యవహరించారు. వీరిద్దరికి ఈ 'ఫంకీ' మూవీ వల్ల కోట్లలో నష్టం వచ్చిందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వార్తలొస్తున్నాయి. అసలేంటి దీన్ని ఎలా చూడాలంటారు?
వార్తలని అదే గాసిప్స్ గానే రాస్తారు. పడి పడక రాస్తుంటారు. అన్‌మెచ్యూర్డ్‌గా రాస్తుంటారు. ఒకరి సినిమాల్లో లాభం ఎంత, నష్టం ఎంత అనేది మనం డిసైడ్ చేసే అంశం అయితే కాదు. యాస్ ఏ ఎథికల్ డిబేట్‌గా జర్నలిస్ట్‌గా నేను చెప్పేదేంటంటే వాళ్ళకి లాభాల, నష్టాలు వాళ్ళు చూసుకుంటారు. మామూలు అంచనా ఎగ్జాక్ట్. ప్రకారం చూస్తే ఆ! మామూలుగా డిస్కస్ చేస్తే సినిమా పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి నష్టాల్లో వెళ్ళకపోవచ్చు. బహుశా నెక్స్ట్ ఇంకా ఓటీటీ గాని, ఆడియో రైట్స్ గాని, శాటిలైట్ రైట్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నది కాబట్టి వాళ్ళైతే సినిమా కోసం ఇబ్బంది పడతారైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ఏంటంటే నాగవంశి లాంటివి గాని పెద్ద ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళు సినిమా బిజినెస్‌ని రేపు రేపు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ ఆన్ చేసుకుంటూ బిజినెస్ చేస్తారు. అంటే ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా, నెక్స్ట్ సినిమాలు అట్లా డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్‌కి ఇచ్చేటప్పుడు ఆ రూపాయిని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అదొక బిజినెస్ టెక్నిక్ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలకు. అంటే నెక్స్ట్ సినిమా గాని, ఇంకొక సినిమా తీసుకున్నప్పుడు దాంతో పాటు ఇది కలిపి ఇవ్వడాలు ఇట్లాంటియన్నీ కూడా ఉంటాయి. సో, వాళ్ళు నష్టాన్నయితే చవి చూస్తారైతే నేను చెప్పను. ఎందుకంటే మంచి చిత్రం, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. భారీ తేడా ఏం లేదు. ఈ కలెక్షన్‌లకు వాటికి. మొత్తం మీద 'విశ్వక్ సేన్' చిత్రం అయితే గత చిత్రం కన్నా వివిధ కారణాలతోటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ ఈ చిత్రం అయితే 'విశ్వక్ సేన్‌కి' మళ్ళీ పుంజుకుంటాడు. మంచి సినిమాలొస్తాయి. భవిష్యత్తులో ఇంకా రేపు ఈ సినిమా తాలూకు నుంచే ఇంకా మంచి ఆఫర్‌లొస్తాయని కూడా నేను గెస్ చేస్తున్నాను.